నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అడవి బిడ్డల ఆత్మగౌరవాన్ని పోరాట పటిమతో చాటి చూపి శౌర్య సాహసాలతో అద్భుత శక్తులతో దేవతగా వెలిసిన శాంభవి అవతారమే సమ్మక్క. దేశంలోనే అతి పెద్ద గిరిజనుల ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవి ప్రాంతం మేడారం. ఈ ప్రాంతం వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమిన గిరిజనులు గిరిజనేతరులు కూడా సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకొని ఆ తల్లి దర్శనంతో పునీతులవుతారు. ఇవాల్టి మన తీర్థయాత్రలో మేడారం యాత్రా విశేషాలను వీక్షిద్దాం. వందల ఏండ్లు జరిగినా తరాలు ఎన్నో తరలిపోయినా అడవి బిడ్డల వీర కొలువుగా జాతి ఎన్నడూ మరవక ఇప్పుడు జాతర చేసి కొలుస్తున్నది సమ్మక్క సారలమ్మలను. సమ్మక్క సారలమ్మల జాతర ఉత్సవాల సంరంభం జోరుగా మొదలైంది. ప్రభుత్వమే దీని నిర్వహణకు బాధ్యతాయుతంగా చేపట్టింది. దాదాపు 80 లక్షల మంది భక్తజనులు ఈ ఏడాది జాతరకు తరలి రానున్నారని అంచనా. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి దూర ప్రాంతాల వారు కూడా అమ్మవారి పూజలకు తరలి వస్తారు. నిజానికి పూజలందుకునే ఉత్సవమూర్తులు ఏవీ లేకపోవడం ఈ జాతరలోని విశేషం. వెదురు బొంగులకు కట్టబడిన కుంకుమ భరణెలే దేవతలకు ప్రతీకలుగా గద్దెపై ప్రతిష్ఠించబడి పూజలందుకుంటాయి. సమ్మక్క గద్దె, సారలక్క గద్దెలను భక్తులు అమ్మవార్లు గద్దె మీదకు రావడంతోనే కట్టలు తెంచుకున్న పారవస్యంతో మొక్కి మొక్కుబళ్లు చెల్లించుకుంటారు. సమ్మక్క తల్లినే ఆదిశక్తిగా తలంచి లక్షలాది భక్తులు జాతరలో పాలుపంచుకుంటారు. ముఖ్యంగా గిరిజనుల్లో, అందున కరీంనగర్, వరంగల్, మధ్యప్రదేశ్లలోని అనేక మంది ఈ దేవతల పేర్లను అలాగే సమ్మయ్య అని సమ్మక్క కొడుకైన జంపన్న పేర్లను కలిగి ఉండటం ఓ విశేషం. ఆయా పేర్లు కలవారు జాతరకు తప్పనిసరిగా వచ్చి తమ కోరికలను విన్నవించుకోవడం, అమ్మకు మొక్కుబళ్లు చెల్లించుకోవడం చేస్తారు. మేడారంలో జాతర జరిగే స్థలం వద్ద దాదాపు 50 ఎకరాల మేర లక్షలాది భక్తులు గుమిగూడి అమ్మ దర్శనం చేసుకుని తమ కోరికలు కోరుకోవడం, 2 ఏళ్ల క్రితం ప్రార్థనలతో ఈడేరిన తమ కోరికలకు ఇప్పటి జాతరలో మొక్కుబళ్లు తీర్చుకోవడం చేస్తారు. ఈ మొక్కుబడి సాధారణంగా ఎక్కువ భాగం బెల్లం నైవేద్యంగా అర్పించుకోవడంలో ఉంది. సమ్మక్క సారలమ్మలకు తమ కోర్కెలు తీరితే తమ ఎత్తు తూకం బెల్లాన్ని సమర్పించడం ఒక ఆనవాయితీ. ఈ బెల్లాన్ని బంగారంగా పేర్కొంటారు.
సమ్మక్క జాతర ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి పోదాము రారా గల్లు గల్లు గంటల్ల ఘనమైన పూజలట ఓ కొడుకులారా మేడారం జాతర పోదాము రారా గంటల్ల ఘనమైన పూజలట ఓ కొడుకులారా మేడారం జాతర పోదాము. కోటి మహిమల తల్లి సమ్మక్క, కొండ కోనల్లో వెలిసింది సమ్మక్క, కోయ రాజ్యమందు సమ్మక్క, కోటి కాంతులే తెచ్చింది సమ్మక్క. పూర్వం బక్కయ్యపేటకు చెందిన కోయలు కొందరు వేటకు వెళ్లగా దట్టమైన అడవిలో పసిపాప ఏడుపు వినిపించింది. పెద్ద పులుల పహారాలో ఓ పసిపాప కనబడింది. ఆమెను దైవాంశ సంభూతురాలుగా భావించి గూడానికి తెచ్చి మాఘశుద్ధ పౌర్ణమి నాడే సమ్మక్క అనే పేరు పెట్టి ఆమె సేవలో పునీతులవసాగారు. సమ్మక్క అందరితో కలివిడిగా ఉంటూ వారి కోరికలను తీర్చే కొంగు బంగారంగా అనుగ్రహించేది. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తిని, కుష్టు వంటి దీర్ఘ వ్యాధులున్నవారు సైతం ఆమె స్పర్శతో ఆరోగ్యవంతులు కావడం, అలా ఆమె రాకతో గూడెమంతా కోయలకు అన్నీ శుభాలే కలుగుతుండేవి. మేడారం కోయ దొర పగిడిద్ద రాజుతో యుక్త వయసులో సమ్మక్క వివాహం జరిగింది. మేడారం గిరిజన గూడాన్ని పగిడిద్ద రాజే పాలించేవారు. మేడారం ప్రాంతంలోని కోయదొరలు నాడు కరీంనగరాన్ని రాజధానిగా పాలించిన మేడిరాజనే కోయదొర కాకతీయులకు సామంతులుగా ఉండేవారు. ఇక 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతర కోయదొరల సంప్రదాయ పద్ధతిలో నిర్వహింపబడుతుంది. గిరిజనులే పూజారులుగా వంశ పారంపర్యంగా ఈ జాతరను 10 రోజుల ముందు నుండే పూజా కార్యక్రమాలతో నిర్వహిస్తారు. మేళ తాళాలతో, వివిధ వాద్యాలతో, ఘంటా నాదాలతో, భక్తుల ప్రార్థనలతో జాతర స్థలం మేడారం పోటెత్తిన భక్తజన సంద్రమవుతుంది. రెండు కుంకుమ భరణలను సమ్మక్క సారలమ్మలకు ప్రతీకగా వెదురు బొంగుకు కడతారు. ఈ దారి వెంట చిలకల గుట్ట అయిన దేవతల గుట్ట నుండి 5 గంటలకు సమ్మక్క దేవతను తీసుకొచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు.
తలంతా పసుపు పూసుకొని భక్తులు కోరిన కోర్కెలు ఈడేరిన గుర్తుగా తల మీద బెల్లపు దిమ్మలను తెచ్చి అమ్మకు మొక్కుబళ్లు చెల్లించుకుంటారు. పసుపు కుంకుమ కలిసిన పవిత్ర బండార్ని అందుకోవడానికి మహిళలు ఎక్కువగా ఆరాటపడతారు. సమ్మక్క గద్దె మీద అమ్మ రాటకు మొక్కుబడి వస్తువులను తాకించి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతులు స్వీకరిస్తారు. ప్రస్తుతం వరంగల్లో అయిన ఓరుగల్లుని రాజధానిగా ప్రతాపరుద్రుడు అప్పటి కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించేవారు. 4 ఏళ్లు వరుసగా అనావృష్టితో కరువు తాండవించి పన్నులు చెల్లించలేకపోయారు కోయ సామంతులు. ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు వారిపై యుద్ధం ప్రకటించాడు. కాకతీయ సైన్యాలు పగిడిద్దరాజును అణచివేయడానికి రాగా పన్నులు నిరాకరించి యుద్ధ సన్నద్ధుడై తరలి వెళ్లి సంపెంగ వాగు వద్ద భీకర పోరాటం చేశాడు. అయితే కోయ సైన్యం కాకతీయుల ధాటికి తట్టుకోలేకపోయింది. పగిడిద్దరాజు మాత్రమే కాదు, సమ్మక్క ద్వారా అతను కన్న సంతానం కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మల భర్త గోవిందరాజు యుద్ధంలో వీరమరణం పొందారు. పగిడిద్ద రాజకుమారుడు జంపన్న పరాజయాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి తనువు చాలించాడు. నాటి నుండే సంపెంగ వాగు జంపన్న వాగుగా వ్యవహారంలోకి వచ్చింది. సమ్మక్క స్వయంగా కాకతీయ సైన్యాలతో యుద్ధానికి తలపడి అపర కాళిలా విజృంభించి వీర విహారం చేసింది. ఆమెను నిలువరించలేక శత్రువులు దొంగదెబ్బతీశారు. వెన్నుపోటు పాలైన సమ్మక్క గుచ్చుకున్న బల్లెంతోనే యుద్ధభూమి నుండి వైదొలగి మేడారానికి ఈశాన్య దిశవైపు కల చిలకలగుట్ట దగ్గర మలుపు తిరిగి వెంటననుసరించిన కోయలకు కనిపించకుండా అదృశ్యమైపోయింది. సమ్మక్క జాడ ఎంతకీ లభించలేదు. అయితే గుట్ట మీద కల నాగవృక్షం చెంత పసుపు కుంకుమలతో ఒక భరిణె కనిపించింది. దానిని సమ్మక్క ప్రతీకగా భావించి ప్రతి 2 ఏళ్లకొకసారి గద్దె మీద కుంకుమ భరిణెతో కల రాటను ప్రతిష్ఠించి పండుగ జరుపుకోవడం ఆచారమైంది. సమ్మక్క కొలువు తీరిన గద్దె జువ్వి చెట్టు వద్ద ఉంది. ఈ వృక్షాన్ని కూడా భక్తులు సమ్మక్కను పూజించినంత శ్రద్ధగా కొలుస్తారు. భక్తులు లైన్లో నిలబడి సమ్మక్క అమ్మను దర్శించడానికి గద్దె రాటకు మొక్కి పూజలు నిర్వర్తించి అటుగా సారాలమ్మను దర్శించుకుని ఆమెకు కూడా మొక్కుబడులు చెల్లిస్తారు. సమ్మక్క దర్శనంకు రాకపోకలకు వేర్వేరు దారులున్నా సారలమ్మను దర్శించుకున్న ద్వారం నుండే బయటకు రావాలి. సిద్ధ్యై కూర్మ్యై నమో నమః నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః దుర్గాయై దుర్గా. బుధవారం నాడే అమ్మవారి గద్దెలను అలంకరిస్తారు. అదే ముగ్గులు వేయడం అంటారు. జంపనవాగుకి ముందుగా వెడతారు. అతి సౌమ్య అతి రౌద్రాయై నమస్తస్యై నమో నమః నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః ప్రథమం విష్ణు. జంపనవాగు వద్ద బ్యారికేడ్లను, స్నాన ఘట్టాలను ఏర్పాటు చేసి భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను కూడా ఉంచుతారు. శక్తి సృష్ణాష్టమి భవే. జంపనవాగులో నిజానికి వానాకాలంలో తప్ప నీటి ఉరవడి ఉండదు కనుక లక్నవరం సరస్సు నుండి ప్రత్యేకించి జంపనవాగుకు నీరు వదులుతారు. స్మృతిరేవ దయా తతః తుష్టి పుష్టిశ్చ మాతా చ
महातिर्नाम पराक्रमा त्रयोविंशति नामेयं ब्रह्मणा पूजिता स्तुतिः या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै नमस्तस्यै జంపన్న వాగులో స్నానం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు. జంపన్న గద్దెకు కూడా పూజాధికారులు నిర్వహిస్తారు. धीरा गंभीरा जय वीरा परिवारा श्री कात्यायिनी मंगलम धीरा गंभीरा जय वीरा परिवारा श्री कात्यायिनी मंगलम वेद विधायिनी वेद स्वरूपिणी मोदमुतो ममु कावारावा వరంగల్ జిల్లాలో ఆదివాసీ కుంభమేళాలా జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో వైభవంగా జరుగుతుంది. ఈ మేడారం హైదరాబాద్కి 236 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి జనగాం, వరంగల్, తాడువాయిల మీదుగా ఈ మేడారంకు చేరుకోవచ్చు. అందుకోసం వరంగల్ వరకు రైళ్లలో ప్రయాణించి అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే బస్సులలో ఇక్కడికి చేరుకుంటారు. కోయగూడానికి కన్నతల్లయి మేడారం మహాలక్ష్మిగా, ఆదిశక్తిగా, పరాశక్తి పరమేశ్వరిగా, కోయంటూ పిలిస్తే ఓయంటూ పలికే భక్తజన కల్పవల్లిగా సమ్మక్క సారలమ్మలు అందరినీ సదా తమ కరుణా కటాక్ష వీక్షణాలతో తరింపచేయాలని ఆకాంక్షిద్దాం. జాతరకు తరలి వెళ్లిన భక్తజన సందోహమంతా అమ్మ కృపతో తరించాలని మనము కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.